దావీదు భక్తుడు వ్రాసినటువంటి దైవ ధ్యానము కీర్తనల గ్రంథము 42వ కీర్తన 5వ వచనము నేను చదువుతాను, దయచేసి చూడండి. తప్పక బైబిల్స్ ఉన్నవారు మీ యొక్క మనసులను దేవుని యొక్క వాక్యం మీద లగ్నం చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నా. కీర్తన గ్రంథము 42వ కీర్తన 5వ వచనము. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. 42వ కీర్తన 5వ వచనాన్ని చదివాను నేను. ప్రియులారా, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ఈ మాట చాలాసార్లు ఈ మాట నేను చదివాను ప్రియులారా. ఈ 42వ కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. చాలాసార్లు చదివాను నేను, నంబర్ ఆఫ్ టైమ్స్. చదవండి దయచేసి, ఇంటికి వెళ్ళి ఈ యొక్క ప్రత్యేకమైన కీర్తనను చదవండి ఇంటికి వెళ్ళి. ఈ కీర్తనలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే ప్రియులారా, ప్రతి వ్యక్తి ఈ లోకంలో జీవించినప్పుడు ఏదో ఒక సందర్భంలో కృంగుదలకు గురవుతాడు. మీలో ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఉదయకాల సమయంలో ప్రియులారా, మీ జీవితంలో ఏదో ఒక రోజున మీరు అత్యంత దయనీయ పరిస్థితిలో కృంగిపోయి ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మనుషుడు కృంగిపోతాడు. దావీదు భక్తుడు ఒకరోజు కృంగిపోయాడు. దాన్ని ఇంగ్లీష్లో అంటాం మనం డిప్రెషన్కి లోనైపోయామంట. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు పలకరిస్తూ ఉంటే, అయ్యో నేను డిప్రెషన్కి లోనయ్యానండి. డిప్రెషన్కి లోనైనటువంటి మనుషులు ఈ డిప్రెషన్కి లోనవుతున్నప్పుడు ప్రియులారా, మనుషులు ఎటువంటి భేదము లేకుండా పెద్దవారి నుండి చిన్నవారి వరకు, ఆస్తిపరుల నుంచి బీదవారి వరకు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి సామాన్య మనుషుల వరకు, ఉద్యోగులేమి, న్యాయాధిపతులేమి, సెలబ్రిటీస్ ఏమి, సినిమా యాక్టర్లేమి, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ డిప్రెషన్కి లోనవుతున్నాడు. మనుషుడు అనగా కృంగిపోతున్నాడు. ఇది సర్వసాధారణం అయిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో హెల్ప్లెస్నెస్ అనొచ్చు, హోప్లెస్నెస్ అనొచ్చు. ఈ హెల్ప్లెస్, హోప్లెస్ ఈ రెండిటిలో నుంచి వచ్చేదే దుఃఖకరమైనటువంటి పరిస్థితి. నిస్సహాయ స్థితిలో మనుషుడు దుఃఖానికి లోనైపోతున్నాడు. నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో మనుషుని హృదయంలో దుఃఖం సంభవిస్తూ ఉంది. చాలాసార్లు ఈ కృంగుదల ఎప్పుడు కలుగుతుందో తెలిసిన, ఒక వ్యక్తి యొక్క తన ఆప్తులను పోగొట్టుకొని దూరం అయిపోతున్నప్పుడు, తన కుటుంబ సభ్యులు తనకు దూరం అవుతున్నప్పుడు, నీవు బహుగా ప్రేమించిన వ్యక్తి నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు, నీ ఆస్తులు అంతస్తులు ఉన్నట్టుండి కరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఉన్నట్టుండి నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఎవరో నీకు కావలసిన వారు నీ మీద దండెత్తి వస్తున్నప్పుడు, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ సడన్గా అయిపోయే పరిస్థితి వస్తున్నప్పుడు, ఆర్థిక మూలాలు కదులుతున్నప్పుడు, నీ కుటుంబ వ్యవస్థ పతనం అవుతున్నటువంటి దిశలో ఒక మనిషి సహజంగానే డిప్రెషన్కి లోనైపోతాడు. బాగా వినాలి దయచేసి, మనసుని కాన్సన్ట్రేట్ చేయండి వాక్యం మీద. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. వాళ్ళ చేయని
నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ఒకరోజు దావీదు కృంగిపోయాడు. ఎందుకో తెలిసిన, తన కుటుంబము, తన రక్తం పంచు పుట్టిన బిడ్డలు ఒకరోజు దావీదు మీద చెయ్యి లేపారు, కాలు లేపారు. తండ్రిని దూషించినటువంటి బిడ్డలు ఒక రోజున సింహాసనాన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చేసి రాసరికములో నుంచి కిందకు వచ్చేసాడు. తన రాజ్యం అంతా కూలిపోయే పరిస్థితి వచ్చేసి ఒక రోజున ఉన్నటువంటి దావీదు అడవుల పాలైపోయాడు. ఆ కొండల్లో, కోనల్లో, లోయల్లో పడి నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. తన ఆప్తులే తనను శపించారు. ఏంటమ్మా సౌండ్ ఎందుకు వస్తుంది? తన ఆప్తులే తనను శపించారు. తన ప్రక్కన ఉన్నటువంటి తన ఫాలోయర్సే తన మీద, ముఖం మీద ఉమ్మూశారు. ఒకరోజు అతడు చనిపోవడం సిద్ధమైపోయాడు. ఏమేడు తెలిసిన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఆ సిట్యుయేషన్ ఎప్పుడో నీకు వచ్చి ఉంటుంది, గుర్తు చేసుకో. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడో ఒకరోజు నువ్వెక్కడో కృంగిపోయి ఉంటావు సహోదరి. బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే దావీదు ఒక రోజున కృంగిపోయినట్లుగానే ఏలియా ఒకరోజు కృంగిపోయాడు. పెద్ద పెద్ద భక్తులు వినాలి, ఇంక చూడాలి అందరూ. పెద్ద పెద్ద భక్తులు బైబిల్లో ప్రియులరా, ఎవరైనా ఏలియా భక్తుడు ఒకరోజు కృంగిపోయాడు. తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, ప్రభువా నేను చనిపోతాను ఈరోజు. మరొకటి తెలిసిన, ఈ డిప్రెషన్ ఎంత భయంకరమైందో పిల్లలకు చూపెట్టినాం. ఈ డిప్రెషన్ ఎంత భయంకరమైందంటే, ఈ డిప్రెషన్కి లోనవుతున్నవాడు చనిపోవడం సిద్ధమవుతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున సగటు సమాజంలో సూసైడ్ డెత్స్ జరగటానికి కారణము డిప్రెషనే. హృదయంలో ఎప్పుడైతే నీవు కృంగిపోయావో, నిరీక్షణ కోల్పోయావో, ఆశలు కోల్పోయావో, ఒంటరితనం నీలో అలుముకుంటుంది. జాగ్రత్త, ఒంటరితనము చాలా ప్రమాదకరమైంది. ఇది ప్రియులారా, ఒంటరితనం అనగా మనుషులకు దూరంగానో నీ ఒక్కదానివో ఒక్కడివో కూర్చోవటం ఒంటరితనం కాదు. మానసికముగా నువ్వు ఎప్పుడైతే ఒంటరిదానివి అయిపోయావో, నాకెవరూ లేరయ్యా, నాకెవరూ లేరు, నాకెవరూ లేరు, మై డార్క్నెస్ ఈజ్ మై ఓన్లీ కంపానియన్. ఒక ఆమెను ప్రశ్నిస్తే అంటది, ఏమా ఎందుకలా ఉన్నావు నీవు అన్నా? మై డార్క్నెస్ ఈజ్ మై ఓన్ కంపానియన్. నేను నా గదిలో ఒంటరిగా చీకటిలో అలా కూర్చుంటే అదే నాకు స్నేహితురాలుగా మిగిలిపోయింది. ఎవరో చీకటే నాకు స్నేహితురాలు. కొంతమంది జీవితాల్లో ఒంటరిగా గదిలో కూర్చుని ఉండటం అదే వారికి కావలసినటువంటి కంపానియన్. మనుషులతో మాట్లాడరు కొంతమంది. జాగ్రత్త, ఎవరైనా నీ కుటుంబంలో, ఎందుకని చాలా డిస్టర్బెన్స్ ఉంది వాడు. ఎవరైనా మీ కుటుంబాల్లో మీ ఆప్తులైన వారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటే వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఒక్కొక్కళ్ళ కుటుంబంలో ఒంటరిగా వెళ్ళిపోతారు, ఎక్కడికో చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నలా మౌనంగా ఉంటారు. వాడి జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అలాంటి వారిని ఒక కన్ను పెట్టి చూడాలి మనం, లేకపోతే పనికిరాడు, వెళ్ళిపోతాడు ఎక్కడ. ఒక్కొక్కసారి కుమార్తెలు, ఆడపిల్లలు ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏ చెట్టు కిందకో, ఆ వంట గదిలోనూ, వంట అంతా అయిపోయిన తర్వాత పడక గదిలోనూ ఆ దిండ్లు, ఆ పిల్లోస్ మధ్యలో తలకాయ పెట్టి ఒంటరి జీవితాన్ని, చీకటి గదిలో, కొంతమందికి లైట్లు వేసుకోవటం భయం, గదిలో ఒంటరిగా. ఒక ఆడపిల్ల గదిలో ఒంటరిగా ఉంటుందంటే జాగ్రత్త, ఆ పిల్ల మీద తల్లి ఒక కన్నేసి ఉంచాలి. ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉంది, కృంగిపోతా ఉంది. ఏదో కారణం చేత, ఏదైనా కారణం కావచ్చు. ఒక వ్యక్తి కృంగిపోతున్నాడంటే ఆ వ్యక్తి మీద మనం దృష్టి పెట్టాలి, వారిని పలకరించాలి మనం.
దావీదు భక్తుడికి ఒకరోజు అతని హృదయం కృంగిపోయింది. నా ప్రాణమా నీవేలా కృంగిపోతున్నావు, నీవెందుకు కృంగిపోతున్నావు అని తన ప్రాణమునకు ఒక ప్రశ్న వేసుకున్నాడు దావీదు. ఒక మనిషి కృంగిపోతున్నప్పుడు ఆ కృంగుదల 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 ఎంతలో దారితీస్తుందంటే అతడు మరణమునకు దారితీస్తుంది. ఈనాడు సూసైడ్స్, డెత్స్ అనేవే చాలామంది ఈ దినాల్లో సెలబ్రిటీస్ లాంటి వారు, సినీ ప్రపంచంలో తారలుగా వెలుగొందుతున్న వాళ్ళు ఉన్నట్టుండి సడన్గా సూసైడ్ చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు సైతము ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుంటున్నారు. గొప్ప గొప్ప అధికారులు ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుంటున్నారు. విద్యార్థులు ముఖ్యంగా హాస్టల్స్లో, వాళ్ళ కళాశాల విద్యాభ్యాసంలో, వారి కెరీర్లో వారు చేసేది ఏంటంటే సూసైడ్. ఈ రోజున ప్రతి తల్లి లేకపోతే తండ్రి, సమాజంలో ప్రతి వ్యక్తి ఈ సబ్జెక్ట్ మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రియులారా, మీకు అర్థమవుతుందో లేదో వాక్యం? ఈనాడు సమాజంలో ప్రతి వ్యక్తి ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం వచ్చేసింది. ఎందుకు ఒక మనుషుడు డిప్రెషన్కి లోనైపోతున్నాడు? దానికి కారణం ఏమై ఉంటుంది? కొన్నిసార్లు అది బాహ్య ఎక్స్టర్నల్ కాజ్ అయి ఉండవచ్చు, బాహ్య రూపంలో. ఉదాహరణకు చూస్తే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలోకి వెళితే ప్రియులరా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఒక డిస్టర్బ్ చేస్తే బయటికి వెళ్ళి నిలబడాలి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము చూసినట్లయితే ప్రియులరా, ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఎవరితను? ఏలియా. ఏలియా ఒకరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బాగా వినాలి. అగ్ని ప్రవక్త 500 మంది బయలు ప్రవక్తలను అతని యొక్క ప్రార్థన శక్తితో ఖడ్గముతో నరికి పాడించినవాడు. విశ్వాసములో ధీటైనటువంటి ప్రవక్త. అతడి మాట అగ్ని వంటిది. అగ్ని దింపేశాడు. అతడు ప్రార్థన చేయగా అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రవక్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు నేను వెళ్ళటం పెద్ద సమస్య ఉంది చెప్పాలి. ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళటం ఆశ్చర్యమేమి కాదు. కొంతమందిని చూడాలి, ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంచెం చిన్న విషయం, అసలు ఏదో దాన్ని జరగరాంది ఏదో జరిగిపోయినట్టుగా. కుటుంబంలో ఒకరు ఎవరైనా కొంచెము ఏమంటుందని మందలిస్తే, వాళ్ళ నాన్నగారు మార్కులు రాలేదని మందలిస్తే వీడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదోటి చచ్చిపోతాయి. ప్రోగ్రెస్ కార్డు చూసి మార్కులు ఎందుకు తక్కువ వచ్చిన అడిగితే డిప్రెషనే. ఒక తల్లి తన కుమార్తెను ఏదైనా చిన్న ప్రశ్న వేస్తే డిప్రెషనే. నువ్వింత లేట్గా ఎందుకు వచ్చావు ఇంటికి అని అడిగితే తల్లి ఆమె ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్ల డిప్రెషనే. ఎంతమంది ఇలాంటి ఆడపిల్లలు మగపిల్లలు అయిన దానికి కాని దానికి తల్లిదండ్రులను సంక్షోభ పెట్టి వారు డిప్రెషన్కి లోనై ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అమాయకులైనటువంటి తల్లులు తండ్రులు వారి స్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేయాలి తెలిసిన? ప్రభువా నేను చనిపోవటమే మేలు,
జాగ్రత్త, డిప్రెషన్ మరణానికి దారితీస్తుంది. నీవు కృంగిపోతే ఆ కృంగుదల దేనికి దారితీస్తుంది అంటే మరణానికి దారితీస్తుంది. కృంగిపోవద్దు దయచేసి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు? దావీదు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీవు ఏ పరిస్థితిలో నీ కుటుంబంలో ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో కృంగిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ కృంగుదలలో నువ్వు ఇక్కడికి వచ్చావేమో నాకు తెలియదు. ఆ కృంగుదలకు కారణం ఏమిటో నాకు తెలియదు ప్రియులారా. అది ఆర్థికంగా ఉండవచ్చును, సామాజికంగా ఉండవచ్చును, కుటుంబ కలహాల్లో ఉండవచ్చును, భార్య భర్తలు తగాదాలు ఉండవచ్చును, బిడ్డలు నీ చేతిలోకి రాలేదని కృంగిపోవచ్చును, ఉద్యోగంలో ఒకవేళ ఇబ్బంది కలిగి కృంగిపోవచ్చును, ఏదైనా కావచ్చును. కొంతమంది అలాగ పేపర్లో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద అధికారులు కూడా చనిపోతున్నారు. అంతే, మంచి మంచి ఉద్యోగస్తులు చనిపోతున్నారు ప్రియులరా. వార్తలు చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకు ఈ కుర్రాడు చనిపోయాడు? మంచి ఉద్యోగం చేస్తున్నాడే, ఇతను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది బలవంతంగా? కారణం ఏంటంటే అతడు కృంగిపోతున్నాడు ఏదో కారణం చేత. ఏలియా కృంగిపోయాడు. కృంగిపోయి వింటున్నారా? బైబిల్ చూస్తున్నారా? కొంతమంది చూడాల బైబిల్ ప్రియులారా. మొదటి రాజుల 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అతడు ఒక బదరీ వృక్షం మీద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా ప్రాణమును తీసుకొనుము. ఎంత పిచ్చి ప్రార్థన ఇది ప్రియులారా. ఏలియా లాంటి భక్తులు సైతము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రాణమును తీసుకోమని అడుగుతున్నాడమ్మా ప్రభువుని. ఇప్పుడు అడిగావు ఎప్పుడన్నా, నేను చచ్చిపోతే బాగుండు ఇప్పుడు అనుకున్నావా? మరి మనలో మాట ఏమో ఇప్పుడు అనుకున్నావా? నేను అది చచ్చిపోతే బాగుండు. దావీదు అనుకున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకని కృంగిపోతున్నావు? సహోదరి, కృంగిపోతున్నావు నీవు, కారణం తెలీదు. కొంతమంది నిష్కారణంగా కృంగిపోతారు. అంతే, వినాలి. కొంతమంది కారణం లేకుండా కృంగిపోతారు. కొంతమంది చూడండి గిల్లి ఏడుస్తారు. హలో సార్, కొంతమంది గిల్లకుండా ఏడుస్తారు, వేరే సంగతి. కొంతమంది ఏడుపు ఎంత స్పీడ్గా వస్తుందో, ప్రార్థనలో రమ్మని వస్తుందేమో, అరిసిగి పెట్టిన చుక్క ఆ కంటిలో చుక్క రాదు ప్రార్థనలో, పొడికళ్ళు. కానీ పౌరుషం చూస్తే భర్త కొట్టక్కర్లా, స్వీయ సార్ అలా చూస్తే చాలు పట నీళ్ళుగా తెచ్చుకుంటారు. అంతే, 15 రోజులు మాట్లాడు. 15 రోజులు అమ్మా ఉందా? ఎప్పుడు జరిగింది అలాగా? జరిగిందా? భర్త చూడగానే 15 రోజులు మాట్లాడాడు. ఏంటో చూశాడండి నన్ను, చాలా సీరియస్గా చూశాడండి. కర్ర పట్టుకుంటే ఇంకా అసలు పారిపోతారేమో, ఒకవేళ కొడితే అమ్మో. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు? ప్రియులరా, ఈయన అనుకుంటున్నాడు ఇప్పుడు ఏలియాకి ఎందుకు డిప్రెషన్లోకి వచ్చాడు ప్రశ్న. అంత పెద్ద భక్తుడే ఎందుకు కురింగిపోయాడు? ఆలోచించి ఎప్పుడన్నా. అతడు కురింగిపోవడం కారణం ఏంటంటే అలసిన పరిస్థితుల్లో అంతకు ముందు ఏం చేశాడంటే 500 మంది ఆ బయలు ప్రవక్తలు చంపేశాడు. అక్కడ అతడు పూర్తిగా శారీరకంగా అలసిపోయాడు. కొన్నిసార్లు అలసటలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనుషుడు. శరీరం అలసిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొన్నిసార్లు లోపలే డిప్రెషన్ వచ్చేస్తుంది, లోపలే. ఒక్కసారి బైబిల్లోకి వెళదామా? ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి 2వ అధ్యాయము ప్రియులారా, అక్కడ చూస్తే 17, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. బైబిల్ చూస్తే తెలుస్తుంది మీకు ఇది. బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటాడు ప్రసంగి. ఇతను ఇక్కడ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఒకరోజు, వినాలి. డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నాకు బ్రతుకుట నాకు అసహ్యమాయను. బ్రతుకు మీద అసహ్యం వేసింది, బ్రతుకు మీద అసహ్యం వేసింది. ఒకరోజు నాకు వేసింది, చచ్చిపోటకి వెళ్ళిపోయాడు. బ్రతుకు మీద అసహ్యం వేసింది. పిల్లరా,
ఉద్యోగంలో నాకు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఉద్యోగం నుంచి ప్రభుత్వం నన్ను తొలగించే పరిస్థితి వచ్చినప్పుడు, నాకు బ్రతుకు మీద అసహ్యం వేసింది, మరణమే నాకు శరణ్యం అనుకున్నాను. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాను, నేను వినాలి దయచేసి ప్రియులారా. ఒకరోజు ఈ యొక్క ఆ బ్రతుకు మీద నాకు అసహ్యం వేసింది ప్రియులారా. ఒకరోజు బయలుదేరాను. నేను చనిపోవడానికి సిద్ధమై బయలుదేరినప్పుడు ప్రియులారా, వీళ్ళు చిన్న పిల్లలు, చిన్న చిన్న కిడ్స్, ఎలిమెంటరీ స్కూల్లో చిన్న కిడ్స్ వీళ్ళు. వాళ్ళిద్దరూ 4-5 సంవత్సరాలు తేడా ఉంది కాబట్టి ఇద్దరికి, పెద్దాడు ఇంకొంచెం పెద్దగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కాళ్ళకు అడ్డం పడిపోయి, సేవకురాలు భయపడిపోయి, ఏమీ పర్వాలేదు దేవుడు ఉన్నాడు మనకి, మనం చావనక్కర్లేదు, మీరు బ్రతకటం దేవుని చిత్తము. హల్లెలూయా, చప్పట్లు ఒకసారి అందరం. నీవు బ్రతకటం దేవుని చిత్తము, మరణించడం దేవుని చిత్తం కాదు. నీవు బ్రతకాలి అని నా కుటుంబ సభ్యులు నన్ను వారించినప్పుడు ప్రియులారా, నేను చనిపోవటానికి వెళ్ళలేదు. ఆ రోజు ఏదో ఒక సందర్భంలో కృంగిపోతున్నావు నీవు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, బ్రతుకుడు నాకు అసహ్యమాయను. కృంగిపోయాడు అంతే. కృంగిపోతే ఏమవుద్ది? బ్రతకటం అసహ్యం, చచ్చిపోవటానికి వెళ్ళిపోతాం. చనిపోవటానికి వెళ్ళే ముందుగా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునే ముందుగా వాడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. మనుషులతో మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. వాడు మనుషులతో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, చీకట్లోకి వెళ్ళిపోతాడు, చీకటిని ప్రేమిస్తాడు. అంతే, చీకటిని ప్రేమిస్తాడు. ఏలి ఏం చేశాడు? ఒక బదరీ వృక్షము కింద కూర్చుని ఆ మోకాటి లోపల ఆ తలకాయ పెట్టి నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేశాడు, ప్రభువా నా ప్రాణమును తీసేసుకో, నేను బ్రతకలేను. ఇది లోపల కలిగేటటువంటి ఆ యొక్క డిప్రెషన్ ప్రియులారా. మరొక డిప్రెషన్ కలిగింది బైబిల్లో. మత్తయి సువార్తలోకి వెళితే 27వ అధ్యాయం చూస్తే ఒక యవనస్తుడు టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఇటర్నల్ డిప్రెషన్ అన్నమాట. ఆధ్యాత్మికముగా అతడు కృంగిపోయాడు. ఇక నాకు ఈ యొక్క ప్రాణము నాకు అక్కర్లేదు, నాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు అనుకుని యేసు ప్రభు వారిని 33 వెండి నాణెములకు అమ్మివేసి, ఒక రోజున ఏం జరిగింది తెలిసిన, అతడు పశ్చాత్తాపడుతూ ఏం చేశాడు తెలిసిన, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఎక్కడ మది అక్కడ చూసి, నేను అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఎంత దారుణం చూడండి ప్రియులారా. ఇక్కడ ఆధ్యాత్మికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త, ఈరోజు వాక్యం అంత డిప్రెషన్, కృంగిపోవటం. ఎందుకు కృంగిపోతున్నావు ఒకసారి ఆలోచించాలి మనం. జీవితంలో సహోదరి, నువ్వెందుకు కృంగిపోతున్నావు ఆలోచించవలసిన సమయము ఈ సమయం. ఒకవేళ నువ్వు కృంగిపోతావంటే కుటుంబంలో ఎందుకు ఈ కృంగుదల వస్తూ ఉంది? కృంగుదల మరణమునకు దారితీస్తుంది. డిప్రెషన్ లీడ్స్ టు ద డెత్. నువ్వు ఎప్పుడైతే కుటుంబంలో కృంగిపోయావో హృదయంలో, అది మరణమునకు దారితీస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అది చాలా ప్రమాదకరమైంది. కృంగుదల చాలా ప్రమాదకరమైంది. ఆ కృంగినప్పుడు ఇతను ఏం చేశాడు తెలిసిన, ఈ యొక్క ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును అప్పగించాడో, క్రీస్తు ప్రభు ఎప్పుడు సిలువ వేశారో, ఆ సిలువ మీద తన ప్రాణమును పోగొట్టుకున్నాడో, రక్తమును చిందించినాడో, ఇవన్నీ కూడా బహిరంగముగా బాహ్యముగా బహాటముగా చూచిన వాడై యోధ ఇస్కరియోతు హృదయంలో నొచ్చుకుని పశ్చాత్తాపడి, అతడు చేసిన పొరపాటు ఏంటో తెలిసిన, ఏం చేశాడు అతను చేసిన పొరపాటు? ఆ పశ్చాత్తాపడిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు మనుషుల యొద్దకు వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను. ఎక్కడ ఒప్పుకోవాలి మనం? ఎక్కడ ఒప్పుకోవాలి మనం? దేవుని యొద్ద ఒప్పుకోవాలి.
కృంగుదల వచ్చినప్పుడు నీవు నేరుగా దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇతను ఏం చేశాడు తెలిసిన? అతడు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళి నేను నిరపరాధ రక్తమును అప్పగించినయ్యా అంటే వాళ్ళు ఏమన్నా తెలిసిన? అది నీవే చూసుకోవయ్యా, నాకేం సంబంధం, దానికి నీవే బాధ్యుడివి, నాకేం సంబంధం. ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడుతున్న మనిషిని దగ్గరకు తీయలేదో సామాన్యంగా ఏం చేయాలి? భయపడుతున్న వ్యక్తిని ధైర్యం చెప్పాలి, అంతేనా కాదా? ధైర్యం చెడిపోయిన వ్యక్తిని ఏం చేయాలమ్మా? ధైర్యం చెప్పాలి. కృంగిపోయిన వారిని ఏం చేయాలి? మనం పైకి లేవనెత్తేటట్టుగా ఉండాలి. ఒక మనిషి కృంగిపోతూ ఉంటే మరొక రాయి అతని మీద వేస్తే చనిపోతాడు. అదే జరిగింది ఇక్కడ. యోధా ఇస్కరియోతు ఒక పక్కన కృంగిపోతుంటే వాళ్ళు ఏమన్నా తెలిసిన? అదేదో నీవే చూసుకోవయ్యా. ఏమన్నాడు అక్కడ? దానితో మాకేమి, నీవే చూసుకో. మంచి వాక్యం వినాలి. అది నీవే చూసుకో. ఎప్పుడైతే ఒక పక్కన కృంగిపోతున్నాడో యోధా ఇస్కరియోతు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ సపోర్ట్ రాలేదో, జాగ్రత్త ప్రియులరా, కృంగిపోతున్న వ్యక్తికి సపోర్ట్ కావాలి. జీవితంలో డిప్రెషన్కి వెళ్ళిపోతున్న మనిషికి ఏం కావాలి? సపోర్ట్ కావాలి. భార్య కృంగిపోతే భర్త సపోర్ట్ కావాలి. భర్త కృంగిపోతుంటే భార్య సపోర్ట్ కావాలి. ఒక బిడ్డ కృంగిపోతూ ఉంటే తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే బ్రతకలేడు వాడు. ఒక తండ్రి వృద్ధాప్యంలో డిప్రెషన్లోనైతే బిడ్డలు సపోర్ట్ కావాలి. సమాజంలో ఒక వ్యక్తి కృంగిపోతూ ఉంటే సమాజం అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపడం కాదు, అతనికి సపోర్ట్ ఇస్తే, అతనికి ఒక ఊతం ఇస్తే అతను బ్రతుకుతాడు. కానీ సమాజం అలాంటిది కాదు ప్రియులారా. ఏం చేసింది ఇతన్ని? దానితో మాకేమి, నీవే చూసుకో అనగానే అప్పుడు అనుకున్నాడు ఇతను, అరే రే ఇక నాకు అవకాశం లేదన్నమాట, ఈ లోకంలో బ్రతికే ఛాన్స్ లేదు నాకు అనుకున్నాడు. ఆ డిప్రెషన్ వెళ్ళిపోయి కృంగిపోయి ఒక చెట్టును చూసుకుని దానికి ఉరేసుకుని చనిపోయాడు అంతే. జాగ్రత్త, కృంగిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 3 విధాలుగా ఇక్కడ ఆ ఏలియా కృంగిపోయాడు, ప్రసంగి గ్రంథకర్త కృంగిపోయాడు, యోధా ఇస్కరియోతు కృంగిపోయాడు. ఆ కృంగినటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక రెమెడీ అంటే తెలిసిన ప్రియులరా, 3 విధాలుగా మనం చూస్తాం. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, ఎంతమంది కృంగిపోయారంటే తెలిసిన? కీర్తనకారుడు రాస్తాడు 31వ కీర్తన చదవండి దయచేసి. 31వ కీర్తన మనసు దాని మీద పెట్టండి. 31వ కీర్తన 24వ వచనములోనికి వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. నువ్వెప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావో, నువ్వెప్పుడైతే కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నావో, దావీదంటున్న నా ప్రాణమా నాలో నీవేలా కృంగిపోతున్నావు. నువ్వేదో ఒక సమయంలో కృంగిపోతావు. ఏదో ఒక సమయంలో ప్రతి మనుష్యుడు ఈ లోకంలో కృంగిపోయేవాడే. ఎవరినైనా మీరు ప్రశ్నించండి, ఫలానా టైంలో నేను కృంగిపోయానయ్యా, ఫలానా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను కృంగిపోయాను ప్రభువా, ఆపరేషన్ అన్నప్పుడు నేను కృంగిపోయాను, నా భర్త మరణంపై పరిస్థితి నాలో కృంగిపోయాను, నేను నా బిడ్డలు రోడ్ల వెంట తిరుగుతుండగా తల్లిదండ్రులుగా మేము కృంగిపోతున్నామండి, నా బిడ్డలు ఒక లైన్లో లేని పరిస్థితిలో, నా బిడ్డలు చేతికి రాని పరిస్థితిలో ఒక తండ్రి అంటాడు నేను కృంగిపోతున్నానయ్యా. కృంగిపోయేప్పుడన్నా ప్రియులారా, ఇక్కడ మోషే ఒక రోజున కృంగిపోయాడు. మంచి వాక్యాన్ని వినాలి దయచేసి ఈరోజు. మోషే ఒక రోజున కృంగిపోయాడు. మోషే ఎవరు? దేవుని చేత నడిచినవాడు, దేవుని చేత నడిపించబడినవాడు, గొప్ప నాయకుడు ప్రియులారా. ఇశ్రాయేలును లక్షల సైన్యం నడిపించినటువంటి మోషే ఒక రోజున చచ్చిపోవడం సిద్ధమైపోయాడు. అవునా? అంత పెద్దవాళ్ళు కూడా చనిపోయి సిద్ధం అవుతారా? అవును, ఈ లోకంలో ఎంత పెద్దవాళ్ళు. వెళ్ళండి సినిమా యాక్టర్లు కొంతమంది తీసుకోండి, వెండి తెర మీద జిగిజిగేలమంటే కనపడే ఒక యాక్టర్లు లక్షల కోట్లు గడించే ఒక కాల్ షీట్ ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు. సాయంత్రం పేపర్లో చూస్తే అర్ధంతరంగా చనిపోయాడు అంటారు. అంతే, అర్ధంతరంగా చనిపోతున్నారు. పిల్లల కారణం తెలియదు. తెల్లరిపాటికి పేపర్లో కనపడతాడు, జీవచ్ఛాస శవమై కనపడిపోతాడు. డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు మనుషులు.
ప్రియులరా, ఈ రోజున ఎక్కడ చూచినా ఈ మాటే కనపడతా ఉంది. పలానా వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మోషే ఎలా వెళ్ళిపోయాడు తెలిసిన? సంఖ్యాకాండంలోకి వెళ్ళి చూడండి ఒకసారి. మోషేని చూద్దాం ఒకసారి. చూడండి మోషేని చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. మోషేని చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. మోషే దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 15వ వచనం అంటాడు, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఎవరన్నారు ఈ మాట? మోషే. చాలా పెద్దడమైన మోషే కూడా చచ్చిపోదాం అనుకున్నాడా? అవునా? హలో, మోషే కూడా చనిపోయే పరిస్థితి వచ్చిందా? వస్తుంది. ఒకరోజు నీకు నాకు కూడా వస్తుంది. అది ఏదో ఒక రోజున డిప్రెషన్లో అయిపోతావు. ప్రభువా నన్ను తీసుకో. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను తీసేసుకోరాదు. ఏమమ్మా, నన్ను తీసేసుకోరాదు? నీ ఇష్టం తీసేసుకోవటం. అంతేనా? నీ ఇష్టమా? స్విచ్ చేయగానే ప్రాణం పోవటం, స్విచ్ తీయగానే ప్రాణం వస్తుందా? ప్రభు నన్ను తీసేసుకోయ్యా. ఏలియా ప్రార్థన చేసినాడు, నన్ను తీసేసుకో ప్రభువా. మోషే అంటున్నాడు, అయ్యా నన్ను చంపమో. ఎన్ని బాధలో. ఎందుకనంటే ఇశ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎదురు తిరిగారు మోషేకి. ఎవరైతే నా సొంత మనుషులు అనుకున్నారో వాళ్ళు ఎదురు తిరిగారు. కొన్నిసార్లు కుటుంబంలో రక్త సంబంధులు ఎదురు తిరుగుతారు, సొంత బిడ్డలు ఎదురు తిరుగుతారు, ఆప్తులైన వారు ఎదురు తిరుగుతారు. నీ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు చాటున వెళ్ళి నిన్ను దూషిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు నువ్వు అనుకుంటావు, డిప్రెషన్కి లోనైపోతావు. అయ్యో నేను చనిపోతే బాగుండు. ఎప్పుడైనా వచ్చిందా ఆ సంఘటన నీకు జీవితంలో? ప్రియులరా, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మోషే చనిపోవడం సిద్ధమైపోయాడు. అంతెందుకు, మోషే తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. యెహోషువని చూద్దాం ఒకసారి. మనం చూద్దామంటే వెళ్దామా? వెళ్ళండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనానికి ఒకసారి రండి దయచేసి చూద్దాం. 7:7 అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవేళ దాటించితివి. మేము యోర్దాను అవతల నివసించుట మేలే. ప్రభువా కనుకరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేను ఏమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకొని ఈ మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఒకరోజు యెహోషువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నీ వెళ్ళినట్టుగానే యెహోషువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సహోదరుడా, అయ్యో ప్రభువా, ఈ ప్రజలను యోర్దానును ఎందుకు దాటించానో, వాళ్ళ కొరకు ఎందుకు నేను ప్రార్థన చేశానో, వాళ్ళ రక్షణ కొరకు ఎందుకు నేను ప్రయాసపడ్డానో. కొంతమంది దైవ సేవకులు కూడా డిప్రెషన్కి లోనై చనిపోయిన ఉన్నారు. సంఘము పెట్టే బాధలు, విశ్వాసులు పెట్టేటటువంటి బాధలు, విశ్వాసులు చూపేటటువంటి ఆ విశ్వాసఘాతకమైన చర్యలు చూసి కొంతమంది పెద్ద పెద్ద దైవజనులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో లేదు, ఎగ్జాంపుల్ చెప్పను నేను, వారి పేర్లు ఉచ్చరించడానికి మంచిది కాదు. నిందలు భరించలేక, మాటలు భరించలేక, సొంత మనుషులు పెట్టే నిందలు భరించలేక ఎంతమంది ప్రాణం విడిస్తున్నారు. అదే డిప్రెషన్కి వెళ్ళిపోవటం అంటే. ఇంకా అక్కర్లేదు, మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు యోబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బైబిల్లో మీరు వెళ్ళి చదవండి ప్రియులారా. యోబు జీవితంలో ఒకరోజు అన్నీ పోగొట్టుకున్నాడు. బిడ్డలు పోయారు, ఆస్తులు పోయినాయి, ఆ పశువుల సంపద పోయింది, అక్కడ పంటలన్నీ పోయినాయి, ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరికి ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళాడంటే తన భార్య దూషించింది. ఒకే ఒక్క మిగిలినటువంటి ఒక్క భార్య ఎప్పుడైతే దూషించిందో అతడు బ్రతకడానికి ఇష్టపడలేదు. భార్య దూషించినప్పుడు లేక భార్యను భర్త దూషించినప్పుడు ప్రియులరా, బ్రతకటానికి మనుషులు ఇష్టపడరు. ఎవరు దూషించినా, ఎవరు దూరమైనా, కట్టుకున్న భార్య లేకపోతే కట్టుకున్న భర్త దూరం అవుతున్నప్పుడు మనుషుడు సహజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక నాకు చావే సరండి అనుకున్నాడు.
ఒకరోజు ఇవన్నీ చేయటం నాకు ఓపెన్ చేయటం నాకు టైం లేదు కానీ ప్రియులారా, ఒకరోజు ఇర్మియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడు తెలుసా మీకు? ఎలాంటి ఇర్మియాని చూద్దాం ఒకసారి, మనం వెళ్దామా? చూడాలి, మీరు నోట్ చేసుకుని ఇంట్లో చదవాలి, ధ్యానం చేయాలి మీరు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనంలోకి వెళ్ళి చూసినట్లయితే, ఇర్మియా 15:10వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేలా నన్ను కంటివి, నీవెందుకు నన్ను కన్నావామా? అతడు ఎప్పుడైతే కృంగిపోతున్నాడో తల్లిని తలుసుకుంటున్నాడు. తల్లి, అమ్మా నువ్వెందుకు నన్ను కన్నావు, నువ్వెందుకు ఈ స్థితిలోకి నేను రావటానికా నీవు నన్ను కన్నది అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఒక చోట ఇర్మియా. ప్రియులారా, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చూడండి. జాగ్రత్త, నీ 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 హృదయం ఎప్పుడైనా కృంగిపోతుందేమో, ఆ కృంగుదల్లోకి వచ్చినప్పుడు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి కృంగిపోతున్నప్పుడు దానికి ఎంత ప్రమాదం అంటే అది చావునకు సిద్ధమైన కృంగుదల. అది కృంగిపోయినప్పుడు ప్రియులారా, అక్కడ చూసినట్లయితే దావీదు ఇర్మియా కృంగిపోతే తన తల్లితో కన్నీటితో అడుగుతున్నాడు, అమ్మా నువ్వెందుకు నన్ను కన్నావు, ఈ కష్టాలు చూడడానికి నువ్వు నన్ను కన్నది. కొంతమంది ఆడపిల్లలు ఏడుస్తారు, అమ్మా నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నా సంసారంలో ఇన్ని కష్టాలు భరించడానికి నువ్వు నన్ను కన్నది 9 నెలలు మోసి. ప్రాణం ద్రవిస్తూ ప్రియులారా, ఆ హృదయం కదిలిపోద్ది ఒక్కొక్క ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే. అమ్మా నన్ను ఎందుకు కన్నావు నీవు, ఈ కృంగుదల ఏమిటి నా సంసారంలో, నా భర్త నన్ను దూషిస్తున్నాడు, బిడ్డలు నాకు దూరమై. ఒక తల్లి నాతో మాట్లాడుతుంటుంది, ఒకసారి భర్త నన్ను కొడుతున్నాడు అన్నయ్య, పర్వాలేదు, భర్త గురించి నేను అతను అంతేలే అనుకున్నాను, కానీ నా కడుపును పుట్టిన 2 పిల్లలు వాళ్ళు కూడా అమ్మ నువ్వు అక్కర్లేదు మాకు. ఆ తల్లి ఏమైపోవాలి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేనికి తొందర? చావటానికి తొందరపడు. ప్రియులారా, చావొకటే మార్గము కాదు మనుషుడికి లోకములో. బైబిల్ మాట్లాడుతూ ఉంది, తెలిసిన బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఈ ఏలియా దగ్గరికి వెళ్దాం చూడండి, మళ్ళీ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ఏలియా దగ్గరికి వెళ్దాం. ఉండమ్మా ఒక్క నిమిషం ఉండరా. మొదటి రాజుల గ్రంథంలోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏలియాతో దేవుడు ఏమన్నాడు? చచ్చిపోతుంటే ఏలియాతో దేవుడు అంటాడు 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో, ఏంటి దానికి విరుగుడు, ఈ కృంగిపోవటానికి విరుగుడు ఏంటి తెలిసిన? కృంగిపోయి తెలిసిన 19వ అధ్యాయము 11వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. చదివితే, నా ప్రాణము కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేస్తే, అందుకు ఆయన దేవుడు అంటాడు, అబ్బా ఏలియా ఎందుకు కృంగిపోతున్నావయ్యా, నువ్వెందుకు కృంగిపోతున్నావు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? నీవు పర్వతం మీదకు పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. విరుగుడు చెప్తున్నాడు. హలో, ఇదొక్కటే విరుగుడు, ఏ డాక్టర్ లేడు ప్రపంచంలో. నువ్వు చనిపోవటానికి వెళుతుంటే ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు. సైక్రియాస్టిస్టులు సైతం, మనస్తత్వ శాస్త్రజ్ఞులు సైతం, మనస్తత్వ డాక్టర్లు సైతం ఒక సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నటువంటి మనిషిని అతన్ని ఆపటానికి ఈ ప్రపంచంలో ఎవడతరం కాదు. నువ్వు గట్టిగా కట్టేసినా, ఒకడు గట్టిగా కట్టేస్తే రైలు కింద పడి చచ్చిపోయాడు. ఆ కట్లు తెంచుకెళ్ళిపోయి తెల్లరితో రైలు కింద పడ్డాడు గుడివాడు. వాడిని ఆపలేవు. ఏలియాతో అంటున్నాడు, ఏలియా ఓ పని చేయను, చనిపోతానంటున్నావు కదా, నీవు ఒక పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ జస్ట్ వెయిట్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది తెలిసిన? అంతటి యెహోవా వైపు సంచరింపగా బలమైన గాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతాలు బద్దలాయను. అలా జరుగుతూ గాలి పోయిన తర్వాత భూకంపం వచ్చింది, భూకంపం పోయిన తర్వాత మెరుపులు వచ్చినాయి, మెరుపులతో పోయిన తర్వాత అది ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా చనిపోవడానికి సిద్ధమైపోయాడు, సూసైడ్ చేసేసుకుంటాడు ఇప్పుడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళి నిలబడు, అక్కడ ఏం చేయాలో నేను నీకు చెప్తా, వినాలమ్మా, ఏం చేయాలో చెప్తా నేను. మిక్కిలి నిమ్మళమైన స్వరం వినబడి, ఏలియా ఇచ్చట ఏమి చేయించున్నావు? ఏలియాని ప్రశ్న వేశాడు.
ఇతడు ఏమి చేయుచున్నావు? ఆ కిందకి వెళ్ళి చదివితే ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు. నేను ఎవరినో నీకు తెలియదా? నీవు ఎంతటి బలమైన దేవుని సేవకుడు తెలియదా? 500 మంది బయలు ప్రవక్తలను చంపిన నీ చేతులే అగ్నిని పైనుంచి కురిపించేవే నీ ప్రార్థనతో. నేను యెహోవానైన దేవుడిని నీకు వెనకాల ఉన్నానే. నీ వెనుక ఉన్న దేవుడును, ఎంత గొప్ప దేవుడు నేను కూడా గుర్తు రాలేదా? నువ్వు చనిపోతున్నప్పుడు, నీవు కృంగిపోతున్నప్పుడు, నీవు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎవరినో నీకు గుర్తు రాలేదా? జాగ్రత్త, నేను నీకున్నాను, నువ్వు చనిపోనక్కర్లేదు, నీవు బ్రతకాలి. ఇంకా 40 దినములు ప్రయాణం చేయగలిగినంత ప్రయాణము నీ ముందు పెట్టుకుని నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నీవు లేచి భోజనం చేసి మళ్ళా ప్రయాణం చేయి. ధైర్యం చెప్పాడు ప్రియులారా. కృంగిన వారిని ధైర్యం చెప్పే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి అందరం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. డిప్రెషన్లోకి వెళుతున్నటువంటి బిడ్డలను పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఒకవేళ నీ ఆప్తులను పోగొట్టుకున్నావేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో, నాకు తెలియదు. నీ కుటుంబ సభ్యులు మరణించారేమో, నీకు దూరం అయిపోయారేమో, నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, నీవు కృంగిపోనక్కర్లేదు నా ప్రాణమా, నీవేళ కృంగిపోతున్నావు. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని పోగొట్టుకుంటూ మాత్రం చేత ఏలేదంటున్నాడు. నేను ఎవరిని? నేను నీ వెనుక ఉన్న దేవుడను, గొప్ప దేవుడను. నువ్వు చనిపోవటానికి వీల్లేదు. నువ్వు మరలా 40 రోజులు ప్రయాణం చేయాలి, అక్కడ గొప్ప కార్యములు చేయాలి. దానికి తోడుగా నువ్వేం చేయాలంటే, నీవు ఆహారం తీసుకో, బుడ్డిలో నీళ్లు, అక్కడ భోజనము సిద్ధపరుస్తున్నాను. నీవు ధైర్యం తెచ్చుకోవాలి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ప్రియులరా, అతడు భోజనము చేసి రెండవదిగా ఏంటో తెలిసిన, రెండవదిగా ఒక మనిషి కృంగిపోతున్నప్పుడు చేయవలసింది ఏంటంటే, అక్కడే ఉంది 42లోనే. వెళ్ళండి ఒకసారి, కీర్తనకారుడు మాట్లాడతాడు 42లో. ఒకవేళ ఒక మనుషుడు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే చేయవలసింది ఏంటో తెలిసిన 42వ కీర్తనలో 11వ వచనంలో ఉంటాడు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. చనిపోటానికి సిద్ధపడుతున్నటువంటి యవనస్తుడా, నీ ప్రాణమును తీసివేసేవాడు సిద్ధపడుతున్నటువంటి ఓ యవన ఆడపిల్లలారా, నీవు చేయవలసింది తెలిసిన, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. చప్పట్లు కొట్టాలి ఇప్పటికి అందరూ. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నాకు ఆధారము, ఆయనే నా నిరీక్షణ ఆధారము. దేవుడు నాకు ఉండగా ఈ లోకములు ఏం కావాలి ఇంకా నాకు? యెజబెల్ రాణి ఒక రోజున సవాల్ చేసింది, రేపటికి ఈ టైంకి నీ ప్రాణమును తీసివేయకపోతే నేను యెజబెల్ రాణిని కాదు. ఒక స్త్రీకి భయపడి చనిపోట సిద్ధమైపోయాడు ఏలియా. అంత పెద్ద భక్తుడు, ఒక స్త్రీ సవాలు చేస్తే ఆ సవాలుకు భయపడి చచ్చిపోటకి వెళ్ళిపోతున్నాడు. అవును, హృదయం కృంగిపోతే అంతే. ఒకసారి బాధ, వేదన, హృదయం నిండా వేదన వస్తుంది. ఒక్కోసారి ఒక మనిషి సడన్గా ఒక మనిషిని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి? హృదయం అంతా వేదన, కన్నీరు. ప్రభు, ఈ జీవితం ఎందుకు నాది? చనిపోవటం కంటే మార్గం ఇంకోటి ఉందా? ఎవరున్నారు నాకు? ముందు లేరు, వెనక లేరు, ఎవరున్నారు నాకు? ప్రభు, ఎందుకు నేను బ్రతకాలి? ఎందుకు జీవించాలి? ఏలియాకు ఎందుకు నేను జీవించాలి? ఆ బదరీ వృక్షం కిందకి వెళ్ళి ఆ కాళ్ళు మోకాట్లో పెట్టుకుని అలాగా చనిపోవడం సిద్ధమైపోతుంటే ప్రభు అన్నాడు, నేను ఎవరినో గుర్తు చేసుకో. నిన్ను పిలిచిన దేవుడని ఎవరినో గుర్తు చేసుకో. నీకు రక్షణ ఇచ్చిన దేవుడిని ఎవరినో గుర్తు చేసుకో. నేను నిన్ను మందిరాన్ని పిలిచిన గుర్తు చేసుకో. నీకు వెనుక ముందు నేను ఉన్నాను. నువ్వు చావనక్కర్లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ప్రియుల ఒక్కసారి గ్రహించుకో, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వీడువాడు, నిన్ను ఎడబాయుడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఇంతకంటే ధైర్యం ఎవరు చెప్తారు? నిన్ను విడువనటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ప్రియులారా, అక్కడ చూసినట్లయితే చూద్దామా? 42లో వెళ్ళండి. 42:11 చదివి వినిపించండి ఒకసారి. 42వ కీర్తన 11వ. ఎస్, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. నా దేవుడు నాకున్నాడమ్మా. ఎన్నిసార్లు నా కుటుంబంలో ప్రియులరా, సేవకురాలు నేను కృంగిపోయినటువంటి పరిస్థితులు నేను ఎట్నో ఎదుర్కొన్నాను. కృంగిపోయిన పరిస్థితులు, ఇద్దరు కలిపి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి
ఏం చేద్దాం? ఏమీ పాలుపోవట్లేదండి, ఏమీ మార్గం తెలియట్లేదండి, ఒక ఒడ్డు కనపడలేదండి. కొన్నిసార్లు ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు దారి తెన్ను కనపడదు, ఏం చేయాలో తెలియదు. అప్పులు తల మీదకి వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, వడ్డీలు కడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరో వచ్చి మన మీదకి దొమ్మికి వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియదు. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయనైన రక్షణకర్త. చప్పట్లు కొడదాం, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ఆయనైన రక్షణకర్త. 10,000 మంది నా చుట్టూను దండెత్తి వచ్చినప్పటికీ ఏ అపాయమునకును నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత మంచి మాట. మూడో విషయానికి వచ్చి ముగించుకుందాం. మూడవది ఏంటంటే, కృంగిన వారు చేయవలసిన పని. మూడో విషయం, అదే ఆఖరి విషయం చెప్తున్నాను నేను. ఒకవేళ ఈరోజు నీవు కృంగిపోయినట్లయితే చేయాల్సింది ఏంటో తెలిసిన మొదటి అందరూ బైబిల్లోకి వెళ్ళండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికల సంఘానికి రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారై ఉండుడి. ఇది ద ఫ్యామిలీ మస్ట్ బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. కృంగిపోయిన కుటుంబం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ నీ కుటుంబం కృంగుదల్లో ఉంటే నీవు నేరుగా వెళ్ళవలసిన దేవుని యొక్క సంఘానికే. ఎందుకనంటే సంఘం అనగా ఏంటో తెలిసిన? సంఘం అనగా ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచేది. నంబర్ 1. సంఘం చేసే పని ఎందుకు వస్తున్నా? చర్చికినవమ్మా, ఇంట్లో కూర్చుని టీవీలో కూర్చుని వర్తమానాలు నాకంటే బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు, థియలాజికల్గా చెప్పేవాళ్ళు, ఇంటర్నేషనల్ స్పీకర్లు, ఇట్లా కనుసైగితో బైబిల్ని అంత స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వాక్యాలు మీ ఇంట్లోనే వస్తున్నాయిగా, రావట్లేదా? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అని నొక్కగానే వచ్చేస్తుంది. ఈ దైవజనుడు బాగాలేదండి, ఇంకో దైవజనుడు కావాలంటే అని ఒక్కటి వచ్చేస్తుంది. ఈయన బాగాలేదండి, సూటు బోటు లేదు, నల్లగా కనపడుతున్నాడు, ఇంకొక మంచి తెల్లగా ఉన్న దైవజనుడిగా అనగానే బలం కూడా వచ్చింది. అన్ని ప్రసంగాలు వినడానికి అవకాశాలు ఉన్న నీవు నీ ఇంట్లో ఎందుకు మందిరానికి వచ్చావు? ఎందుకంటే చెప్పండి, అక్కడ మందిరంలో ఏముందో? ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచి సంఘానికి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తూ, అబ్బాయి సంఘం అంటే ఏంటంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండియా, బలహీనులకు ఓతమీయండి, అందరి ఎడల దీర్ఘశాంతముగా ఉండండి. ఇదే సంఘం అంటే. దిస్ ఈజ్ చర్చ్. చర్చ్ అంటే ఏదో పండగలకు భోజనాలు పెట్టేది కాదు. హలో, చర్చ్ అనగా భోజనాలు తీసి తిని వెళ్ళే చర్చ్ కాదు. చర్చ్ అనగా వాక్యం విని వెళ్ళిపోయేది కాదు. చర్చ్ అంటే చాలా వాక్యాలు ఉంటాయి బయట, భోజనం కూడా బయట ఎన్నో భోజనాలు దొరుకుతాయి. చర్చ్ అనగా ఏదో డెకరేషన్ చేసి ఏదో సరదాగా వెళ్ళిపోయి కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు. సంఘం అనగా బలహీనులకు ఓతమిచ్చే సంఘము. ప్రైజ్ ద లార్డ్, చప్పట్లు కొట్టండి. అందుకే సంఘానికి వచ్చాం మనము, అందుకే చర్చికి వచ్చాం మనము. అందుకే నేను అడుగుతున్నాను, ప్రతి వ్యక్తిని చర్చికి ఒక్కళ్ళన్న బడ్డని అడుగుతున్నాను. అందుకే కారణం ఎందుకేంటంటే సమాజంలో కృంగిపోయినటువంటి కుటుంబాలు వందలకు వేలకు లక్షల కుటుంబాలు కనబడుతున్నాయి. కుటుంబాల్లో హీన స్థితికి వెళ్ళిపోయినటువంటి మనుషులు, ఇక చావుకు సిద్ధమైపోయినటువంటి మనుషులు, ఇక చావైనక సరైనమని ఏలి ఎలాగ అనుకున్నాడో, ఇర్మి ఎలాగ అనుకున్నాడో, యోన ఎలా అనుకున్నాడో, దావీదు ఎలా అనుకున్నాడో, చావుకు సిద్ధమైన వాళ్ళు కొలలుగా కనపడుతున్నారు సమాజంలో. నీవు చేయవలసింది ఏంటి తెలిసినా? వారిలో ఒక్కొక్కరిని మందిరానికి తీసుకురా, వారిని బ్రతికించు. ఎవరి చేతిలో ఉంది? అది నీ చేతిలో. వారిని బ్రతికించడానికి నీవు చేయవలసింది ఏంటంటే మందిరమునకు వారిని తీసుకురా. మందిరములో ఏం జరిగిందమ్మా? మళ్ళీ చదవాలి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నీకు.
ఇంట్లో లేరు. ఇంట్లో ఉంటే ఏమవుద్ది? నేనేమన్నాను ముందుగా ఈ వాక్యం ప్రారంభంలో ఏమన్నాను? ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళుతుందంటే ఇంటిలో ఒంటరితనమును కోరుకుంటుంది. బహిరంగ సత్యం అది, నీకు తెలియందే ఏం చెప్పట్లా నేను. ఒక వ్యక్తి ఒంటరితనము కోరుకుంటూ ఇంట్లోనే ఉండాలి, గదిలోనే ఉండాలి, చీకటిలోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను, చీకటిని ప్రేమిస్తున్నానంటే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆమెకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు దేవుని మందిరము. దేవుని మందిరములో ఏముంది? ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచేది, బలహీనులకు ఊతమిచ్చేది, అందరి ఎడల దీర్ఘశాంతము చూపేది. అది మందిరములో లేకపోతే ఈ మందిరము స్థాపన వేస్ట్. నేను మందిరానికి వెళ్ళి వచ్చానండి. అప్పుడు ఏం చేసావు? నీవు ధైర్యం తెలుసుకుని వెళ్ళావు అనమాట. నీవు రాకముందు ఎంత కృంగిపోతున్నావో, నీవు చర్చికి రాకముందు కుటుంబంలో ఏం జరిగిందో, నీవు రాకముందు కీసులాడుకున్నారేమో మీరు, ఒకవేళ భార్య భర్తలు లేకపోతే బిడ్డలైనటువంటి వారు. ఒకవేళ రాకముందు రాత్రంతా ఆలోచించి ఏంటి నా జీవితం అనుకుని చర్చిలోకి వచ్చావేమో. ఈ సంఘము నిన్ను ధైర్యపరచకపోతే నీవు చర్చిలోకి రావటం వృధా. అందుకే చర్చి కావాలి. ప్రభువా నా జీవితకాలం అంతా, దావీదేమన్నాడు అందుకే, ప్రభువా నా జీవితకాలమంతయు నేను నీ మందిరములో నివాసము చేసేదను. నీ మందిరమే నా నివాస స్థలం, అంతకుమించి మార్గం లేదు. ఎక్కడ ఉందా? వెళ్ళండి. నీ ఇంట్లో నీకు సేఫ్టీ ఉందా? నెవర్. నీ పడక గదిలో నీకు సేఫ్టీ ఉందా? నెవర్. ప్రభువా నా దాగు చోటు నీవే. అది ఎటువంటి ఆటం బాంబుల మీద పడినా, ఎటువంటి అంతరాయములు కలిగినా, ఏ శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చినా నా దాగు చోటు నీవే ప్రభువా. నీ దగ్గర దాక్కుంటే నన్ను ఎవరు అపహరించగలరు? నీ చేతిలో నుంచి నన్ను ఎవడు దొంగిలించగలడు? నీ చేతి, అందుకంటాడు నా అరిచేతిలో నిన్ను, చెప్పాలి, నా అరిచేతిలో నిన్ను చెక్కుకున్నటువంటి దేవుని దగ్గరికి రాక ఎక్కడికి వెళ్ళగలం మనం ప్రియులరా? ఎక్కడికి వెళ్తే మనకి సేఫ్టీ ఉంది ఈ లోకంలో? అందుకంటాడు నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచానమ్మా నేను. నా మట్టుకు నేను సహోదరి సహోదరుడా ఒక్క మాట వినండి దయచేసి. నా జీవితములు ఎన్నో కృంగుదల నేను చూశాను ప్రియులరా. బహుశా నీవు కూడా చూసి ఉంటావు. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, భర్త విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో, నిందలు, మనుషులకు నిందలు, ఒక్కొక్కసారి నిందలు తట్టుకోలేక ప్రియులరా, కొన్నిసార్లు ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆ ప్రతికూలమైన పరిస్థితిలో, కుటుంబాల్లో మన అనుకునేటటువంటి వాళ్ళే మనల్ని విమర్శిస్తున్నప్పుడు, నీ భర్త ఒకవేళ నీ విషయంలో రౌద్రుడై ఉన్నప్పుడు, నీ భార్య ఒకవేళ నీకు సహకరించలేని పరిస్థితి ఉన్నప్పుడు కృంగిపోతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు మధ్యాహ్నం కలిసి. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీవేలా కృంగిపోతున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నీ దాగుచోటు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం నీకు మేలు కదా అని అంటాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు నీకున్నాడు. వాళ్ళ కన్నీరు కార్చి ఎక్కి ఏడ్చి నేను భర్తను పోగొట్టుకున్నాను, లేదా నా భార్యను పోగొట్టుకున్నాను. ఈ మధ్య ఒక ఆయన భార్యను పోగొట్టుకుని ఏడుస్తూ ఉంటే, ఉన్నప్పటినే తన భార్య కళ్ళ ముందే అలాగ వెళ్ళిపోతే, చూస్తూ గంటలో అలాగ వెళ్ళిపోతే ఆ భర్త తట్టుకోలేక తల్లడికి వెళ్ళిపోయా, ఇక ఏడవటానికి కూడా శక్తి లేకపోకుండా ఆ వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎలాగా ఓదార్చవలసి వచ్చిందో చెప్పలేము. అతను ఓదార్చడం మా వల్ల కాలేదు. అతని దుఃఖాన్ని రూపమాపటం ఏ మనిషి వల్ల అవుద్ది ఈ లోకంలో ప్రియులరా? ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా యేసయ్య ఉన్నాడు మనకి. నీ బాష్ప బిందువులను తుడిచి యేసయ్య నీకున్నాడు. ఈ లోకంలో ఎవరు కన్నీరు తుడిచేవాళ్ళు లేరు. ఒకవేళ తుడిచినా మళ్ళీ ఏదో వచ్చేస్తుంది. పర్మనెంట్గా కన్నీరు తుడిచేవాడు యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆ వ్యక్తి ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళుతున్నాడు.
ప్రభువు అతన్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఇలా ప్రభువే ఓదారిస్తే ఇంక ఈ లోకంలో ఏం కావాలి మనకి? అతడు మరలా ధైర్యం తెచ్చుకుని, ప్రభువా నీవే నాకు సరే, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు, ఆకాశం ఉంది నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో, ఒకవేళ నీవే నాకు ఉంటే నాకు ఎవరు అక్కర్లేదు ప్రభు అని ఎప్పుడైతే అతను ప్రార్థన చేసుకున్నాడో మరలా ఆ కుటుంబాన్ని దేవుడు కట్టడం ప్రారంభిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఈ రోజున సహోదరి సహోదరుడా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమస్యతో కృంగిపోతున్నావా? వద్దు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ కృంగిపోతున్నావు, వద్దు. యెహోవాయందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఏదైనా చిన్న కృంగుదలు ఉంటే, నీలో డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటే, ఆ డిప్రెషన్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు ఏ స్థితిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావో, నీవే స్థితిలో ఉన్నావో, నీవు కూర్చున్నట్టు ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను కృంగిపోతున్నానయ్యా, నా కృంగుదలకు కారణము తెలియటం లేదు, ఒట్టి పునానికి నా హృదయం కృంగిపోతా ఉంది, ఒక్కసారే నీ కనుదృష్టితో నన్ను చూడవా ప్రభువా. ఏమా ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా? ఎవరో చెప్పుకోగలవు? ఏ మనిషికి చెప్పుకోగలవు? యోధ ఇస్కరియోతు మనుషులకు చెప్పుకోవడానికి వెళితే వాళ్ళు ఇంకా కృంగదీశారు అతన్ని. అదేదో నీవే చూసుకో అన్నారు. అప్పుడు ఎంత కృంగిపోయాడంటే ఒక చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ పశ్చాత్తాపడిన యోధ ఇస్కరియోతు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు అతన్ని క్షమించి ఉండేవాడేమో. కానీ అతను దేవుని దగ్గరికి రాలేకపోయాడు. ఇప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే, నీవే పరిస్థితుల్లో కృంగిపోతున్నావో నీవు చేయవలసింది నేరుగా దేవుని మందిరానికి రా. ప్రభువా నీ పాదముల దగ్గరికి వచ్చానయ్యా, ఈ కృంగిపోవటం ఏంటి ప్రభువా? ఈ కృంగుదల మరణమునకు దారితీస్తే నా బిడ్డలు ఏమైపోతారు? ఒకవేళ ఈ కృంగుదల నేను సూసైడ్ చేసుకుంటే నా భార్య లేకపోతే నా భర్త ఏమైపోతాడు? అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితుల్లో నన్ను ఆదరించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభువా ఈ లోకంలో? ఒక్కళ్ళు కూడా లేరే. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అయ్యా నీవు నాకుండగా ఈరోజు ఈ లోకంలో ఎవరు అక్కర్లేదు ప్రభువా. ఎందుకనగా నీవు నిరీక్షణకు ఆధారమైన దేవుడవు, నిరీక్షణకు ఆస్పదమైన దేవుడవు. నీ సన్నిధికి వచ్చువాని ఎంత మాత్రము త్రోసివేయలేదే. నీవు ఎవరినైనా త్రోసివేసిన సందర్భం ఉందా ప్రభువా? ఏ వ్యక్తిని నువ్వు త్రోసివేయలేదే. నీకు ఏ వ్యక్తి అయినా ఒకటేనే, అందరినీ ప్రేమిస్తున్నావు కదా నీవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడి సాయంకాలం